మానవ జీవిత సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేదే విద్య. ఆల్రౌండమెంట్ ఆస్పెక్ట్ అంటున్నారు ఎడ్యుకేషన్ని. మరి విద్య ప్రాథమిక హక్కుగా మారింది. అంతకుముందు గతంలో మరి 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ద్వారా కంపల్సరీ నిర్బంధ విద్యను అందించారు. అలాగే విద్యా హక్కు చట్టం చేశారు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా రూపొందింది. ఖచ్చితంగా విద్యను అందించాలి. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా విద్య గురించి గొప్పగా చెప్తున్నాయి. ఆదేశిక సూత్రాల్లో 45వ ఆర్టికల్ సైతం విద్య అందించాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి. హక్కుగా మారిన తర్వాత ఏ విధంగా ఉంది ప్రభుత్వం విద్యార్థులకి విద్యను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి విద్యను అందిస్తున్నాయి, ఏ వేదికగా అందిస్తున్నాయి మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లా విద్యాశాఖ కరీంనగర్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉపాధ్యాయులు నంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ చిన్న నాటిక ప్రదర్శన ఉంటుంది, మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎట్లాంటి స్కిట్ ఏర్పాటు చేశారు, దీనికి చిన్న ఇంట్రో. ప్రభుత్వ రంగంలో దాదాపు మనకు 20 రకాల పాఠశాలలు ఉన్నాయి. కేజీబీవీలు కానీ, మోడల్ స్కూల్ కానీ, మైనారిటీ స్కూల్స్ కానీ, తర్వాత సోషల్ వెల్ఫేర్ ఇట్లాంటి అన్ని స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూళ్ళల్లో ప్రవేశాలు ఎట్లా పొందుతున్నారు, అట్లా అక్కడ విద్య ఎట్లా పొందుతుంది అనేటువంటి దాన్ని ఈరోజు మేము ప్రదర్శించబోతున్నాం. చూద్దాం, ఒకసారి స్టార్ట్ చేయండి. వాళ్ళ మీద ఫోకస్ అంటాం. సట్టన్న మన ఎలగందల కిలను చూడటానికి బడి పిల్లగాళ్ళు వచ్చిరట, పోదప్ప. అవు సదన్న, బడి పిల్లగాళ్ళతే మనం ఎందుకు పోవుడు? వేరే ఊర్ల నుండి బడి పిల్లగాళ్ళు మన ఊరు చూడటానికంటే వాళ్ళని చూడటానికి మనం పోవద్దా? పోదాం. చచ్చిరు బుజ్జి. కేజీబీవీ అంటే ఎల్కేజీ యూకేజీ లెక్కనే అండి? అది చిన్నోళ్ళు చదివే బడి కదా? చిన్నపిల్లల బడి కాదు. కేజీబీవీ అంటే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. మా బడిలో ఆడపిల్లలను చేర్చుకొని 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉచితంగా చదువుతో పాటు ఉండటానికి వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలు ఇస్తాము. మంచిగా చదువు చెప్తాము. ఈ పిల్లల్ని మా కన్న బిడ్డలా చూసుకుంటాం. అట్లనా మేడం? మా ఇంటి పక్కన నువ్వు బుజ్జున్నది, మీ బడికి తీసుకొస్తా. తీసుకురండి, చేర్పించుకుంటాం. ఈ పిల్లగాళ్ళ డ్రెస్ మంచిగున్నది. ఏ బడి మీది? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మా ఊర్లో ఉన్న సొంటి బడే. మంచిగా చదువుకుంటారా? మంచిగా చదువుకుంటాను. మా సార్లు కూడా మంచిగా చెప్తుర్రు. ఒక్క చదివేనా ఇంకేమన్నా నేర్చుకుంటానరా? ఆటలు పాటలు కూడా నేర్చుకుంటాం. Not only education, games and songs, but also we provide midday meals, free books, free uniform. And for slow learners are given special care and special classes are being conducted for class 10 students. అన్ని ముచ్చట్లు మంచిగా చెప్పారు మేడం. ఇవే కాదండి, ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. చదువులో విద్యార్థులు అందరూ రాణించడం కోసం తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య మొదలగు కార్యక్రమాలు చేపట్టింది. భవిత, స్నేహిత లాంటి కార్యక్రమాల ద్వారా బడిని సురక్షిత ప్రదేశంగా తీర్చిదిద్దుతుంది. నా పిల్లలు ఇద్దరు మనూరు సర్కార్ బల్లే చదువుకుంటారు. సత్తన్న, నీకు ఇంకో ముచ్చట చెప్పన్నా? చెప్పు. మా పిల్లలు బడికి రాకపోతే సార్లు ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడుగుతారు. అవునా? సర్కారు బడిలా ఇంత మంచిగుంటుందని తెలియక నా ఇద్దరు పిల్లగాళ్ళను వ్యాన్ ఎక్కించి వేరే ఊరు బడికి పంపుతాన్నా. నా పిల్లగాళ్ళను కూడా మనూరి సర్కారు బల్లెనే ఎత్తా. పిల్లలు అదిగో మన జిల్లా విద్యాధికారి, వైద్యాధికారి, పోలీస్ అధికారి గారు కూడా వచ్చేసారు. నమస్కారం సార్. బడి పిల్లల లెక్క మీరు కూడా మా ఎలగందల కిలను చూడటానికి వచ్చారా ఏంటి? కాదు, బడి పిల్లల కోసమే వచ్చినాం. మేము వీళ్లకు స్నేహితులం. ఎవరన్నా వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తే తెలుసుకొని పరిష్కారం చేస్తాం. మేము పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే నయం చేస్తాము. జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్తు, గవర్నమెంటు, కేజీబీవీ,
మోడల్ స్కూళ్ళు, మైనారిటీ స్కూళ్ళు, విజువల్లీ ఛాలెంజ్డ్ స్కూళ్ళు, గురుకుల పాఠశాలలు వంటి అన్ని రకాల పాఠశాలల విద్యార్థుల కోసము మా విద్యాశాఖతో పాటు వైద్య శాఖ, పోలీసు శాఖ, శిశు సంక్షేమ శాఖ వారు కూడా పనిచేస్తున్నారు. అన్ని రకాల పాఠశాలలు విద్యార్థుల వికాసము కోసము మరియు సమగ్రాభివృద్ధి కోసము పనిచేస్తున్నాయి. వీడికట్టే ఎన్నో తెలివని ముచ్చట్లు తెలిసినాయి సార్. పిల్లలందరూ ఎందుకు కూర్చుంటారు? బోధింటారా? కాదు, మీరు కూడా కూర్చోండి, తెలుస్తుంది. అదిగో కలెక్టర్ గారు వస్తున్నారు. ఇప్పుడు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పిల్లలు అందరూ బాగున్నారా? ఎలుగందుల కోట ఎలా ఉంది? మన ప్రభుత్వం మీకోసం ఎన్నో రకాల పాఠశాలలు నిర్వహిస్తున్నది. అన్ని పాఠశాలలు మీ వికాసం కోసమే పనిచేస్తున్నాయి. మీరందరూ బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మీకు నచ్చిన రంగాన్ని ఎన్నుకొని రేపటి సమాజానికి ఉపయోగపడాలి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. మేడం, మీ అనుమతితో పిల్లలు ఒక పాటపై నృత్య ప్రదర్శన చేస్తారు. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. వేల వేల ఖర్చులతో దూరభారముందు అమ్మా నాన్నల ప్రేమ ఉండేనే ముందు. వేల వేల ఖర్చులతో దూరభారముందు అమ్మా నాన్నల ప్రేమ ఉండేనే ముందు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరెరెడి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. చదువుకోవడం పిల్లల హక్కు, చదివించడం పెద్దల బాధ్యత. చదువు ఒక్కటుంటే చాలు, సమస్తం ఉన్నట్టే. అందుకే అన్ని వర్గాల పిల్లల కోసం, అన్ని ప్రాంతాల పిల్లల కోసం ఎన్నో రకాల పాఠశాలలు. ఇవన్నీ అందరినీ సమన్వయం చేయడానికి, అందరికీ సమన్యాయం అందించడానికి. అక్షరం ఒక ఆయుధం, అక్షరం ఒక అవసరం. అందుకే అక్షరాన్ని రక్షిద్దాం, అక్షరాన్ని అందరికీ అందిద్దాం. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చాలా చక్కగా ఈ స్కిట్ రూపంలో విద్య యొక్క ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగంలో విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తున్నారు, ఏ ఏ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్నారు అనేది మొత్తం కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ నాటక ప్రదర్శనలో చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కర్త కర్మ క్రియ మనకి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఓకే, మీరు చెప్పండి ఎట్లా ఇది ఒక మాకు దొరికినటువంటి మంచి అవకాశం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రదర్శించడానికి. దీనికి మా కేబీ శర్మ గారు తమ రికార్డింగ్ థియేటర్లో మ్యూజిక్ అందించారు. అలాగే కొత్తకొండ సత్యనారాయణ గారు గొప్ప 3 నంది అవార్డులు తీసుకున్నటువంటి మంచి నటులు ఆయన.
ఆయన తర్వాత రాదండి సదన్న మన కామెడీ స్కిట్స్ అన్నీ కూడా చేస్తారు కదా, ఆయన ఇద్దరు కూడా కలిసి పిల్లలకు ఈ నటన ఇవన్నీ నేర్పించారు. మీరు చెప్పండి ఎంత టైం తీసుకున్నారు ఇట్లా దీనికి శిక్షణ ఇవ్వడానికి సంబంధించి? మాకు ఒక 3 రోజుల సమయం తీసుకున్నామండి. ఒకరోజంతా కూడా మేము ముగ్గురం కూర్చొని స్కిట్ తయారీ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత రిహార్సల్. స్కిట్లో నటించడానికి పిల్లలకి ఎంత టైం తీసుకున్నారో, ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? మాకది కలెక్టర్ గారి యొక్క ఆలోచన ఇదండి కూడా. దాని ద్వారా మా డిఓ గారి ఆదేశాల మేరకు మేము చక్కగా ఈ రాదండి సదయ్య గారు, నంది శ్రీనివాస్ గారు, నేను, అట్లాగే మా కేబి శర్మ గారు అందరం కలిసి దీన్ని ఒక రూపకల్పన చేసి ఒక సోమవారం వరకు దీన్ని తీసుకొచ్చామండి వేదికపైకి. మాకు ఈ అన్ని రకాల పాఠశాలల విద్యార్థులను తీసుకొని ఇందులో సమ్మిళితం చేసేసి ఒక 3-4 రోజుల లోపల అవుట్పుట్ అంతా కూడా మాకు వచ్చేసింది. ఇవాళ చక్క ప్రదర్శనకు మేము సిద్ధంగా ఉన్నాం సార్. సో మొత్తం మీద విద్య యొక్క ప్రాముఖ్యత, అక్షరం యొక్క ఆవశ్యకతను చక్కగా వివరించడం జరిగింది. ఇలాంటిది ఉచితంగా వైద్యం అందిస్తే సరిపోతుంది. ఈ దేశంలో పేదరికము 50% తగ్గించవచ్చు అని చెప్పేసి ఆర్థిక నిపుణులు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కాపాడాలి, అందరూ ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో రూపొందించినటువంటి ఈ స్కిట్ విశేష ఆదరణ పొందుతుందనడంలో సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.